బంగారం వెండి ధరలు కుప్పకూలిపోయాయి. ఒక్కసారిగా బంగారం వెండి ధరలు ఢమాలని పడిపోయిన పరిస్థితి నెలకొందనే చెప్పాలి. మొన్నటికి వరకు కూడా అందరూ బంగారం వెండి ధరలు పెరిగిపోతున్న దృష్ట్యా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, కొనుగోలుదారులు కావచ్చు, చాలా ఆందోళనలో ఉన్న పరిస్థితి. అయితే కొంతమంది కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. అయితే బంగారం ధరలు ఇంకా పెరిగిపోతాయన్న నెపంతో అందరూ కూడా ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేశారు. కానీ ప్రెసెంట్ బంగారం వెండి ధరలు అనుకోని రీతిలో కూడా పడిపోయిన పరిస్థితి. దేశీయ కమోడిటీ మార్కెట్లలో కూడా వాటి ధరలు భారీగా తగ్గినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఒకసారి కనుక మనం పరిశీలిస్తే మొన్నటి వరకు కూడా వెండి ధర కిలో 3,99,925 రూపాయలుగా ఉంది. అయితే దేశీయ కమోడిటీ మార్కెట్లో 10% పైగా కూడా తగ్గినట్టు మనకి సమాచారం అవుతుంది. అయితే నిమిషాల్లోనే వెండి ధర పడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. 2,45,713 దగ్గర ప్రజెంట్ వెండి ట్రేడింగ్ అవుతూ ఉంది. సెకండ్లో 16,000 రూపాయల వరకు కూడా వెండి ధర తగ్గిన పరిస్థితి. ఫ్యూచర్ ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీగా వెండి పడిపోయిన పరిస్థితి నెలకొంది అని చెప్పొచ్చు. నిన్న మనం చూసాం, బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ తర్వాత అందరూ కూడా గోల్డ్ అండ్ వెండి ప్రైస్ పెరుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా కూడా బంగారం వెండి ధరలు బగ్గుమంటున్న బంగారం వెండి ధరలు ఒక్కసారిగా కూడా ఢమాలని పడిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎంసీఎక్స్ ట్రేడింగ్ లో 1,43,753గా బంగారం ధర అయితే సాగుతూ ఉంది. ఏప్రిల్ కాంట్రాక్ట్ బంగారం నిన్నటి వరకు 1,47,321గా ఉన్న పసిడి 10 గ్రాముల బంగారం ధరపై 4,000 రూపాయల వరకు కూడా తగ్గుదల. ఇటు బంగారం గమనించినట్లయితే 4,000 రూపాయల వరకు కూడా పడిపోయినట్టు సమాచారం అందుతోంది. మరోవైపు వెండి కనుక మనం చూసుకున్నట్లే ట్రమండస్ డిక్రీజ్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా కూడా వెండి ధర అయితే పడిపోయింది. చాలా మంది కూడా కేజీలు కిలోలుగా కూడా వెండిని కొనుగోలు చేశారు. ధరలు పెరుగుతున్న దృష్ట్యా ఇన్వెస్ట్మెంట్ గా కూడా భావించి అందరూ కొనుగోలు చేసినప్పటికీ ఇప్పుడు ఒక్కసారిగా వెండి ధర పడిపోవడంతో అందరూ కూడా అవాక్ అవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. మొన్నటిదాకా 3,99,000 వరకు పైచిలుకు ఉన్న వెండి ధర ఇప్పుడు ఒక్కసారిగా కూడా 2,41,000 వరకు కూడా చేరుకుందని చెప్పాలి, పడిపోయిందని చెప్పాలి. ట్రేడర్లు లాభాలు బుక్ ఎగబట్టడంతో ట్రేడ్ ప్రారంభమైన సెకండ్లోనే 16,000 రూపాయల వరకు కూడా వెండి పడిపోయిందని చెప్పాలి. ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం 3.20 లక్షలుగా ఉన్న వెండి ఇంటర్నేషనల్ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడంతో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్స్ అంతా కూడా వెనక్కి తగ్గుతూ ఉన్నారు. దీని ప్రభావం త్వరలో దేశీయ లోహాలపై పడే అవకాశం అయితే లేకపోలేదు. మరో 2 రోజుల్లో బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఎంత దిగువకు వీటి ప్రైసెస్ చేరుకుంటాయి అనేది 2 రోజుల్లో కూడా తేలే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఆకాశాన్ని తాకిన బంగారం వెండి ధరలు ఒక్కసారిగా కుదేలైపోయాయి. ఒక్కసారిగా పడిపోవడంతో ఇన్వెస్టర్లంతా కూడా కొనేందుకు వెనక్కి తగ్గుతూ ఉన్నారు. మరో 2 రోజుల్లో బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంతవరకు తగ్గుతాయి ఏంటి అన్న సమాచారం అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రామ్దాస్ చెప్పండి, మొన్నటి వరకు మనం చూసాం బంగారం వెండి కొనాలంటేనే భయపడే సిచ్యువేషన్ నెలకొందనే చెప్పాలి. అసలు బంగారం వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. అసలు సామాన్యులకు అందనంత దూరంలో కూడా ఇవి ఎగబాకిన పరిస్థితి. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే డమాలని బంగారం వెండి ధరలు పడిపోయాయి. అటు కేజీ వెండి పైన మనం చూసుకున్నట్టయితే 1,00,000 వరకు కూడా వేరియేషన్ ఉంది. మొన్నటి వరకు 3,99,000 పైచిలకు వరకు కూడా వెండి ధర ఉంది. ఇప్పుడు చూస్తే 2,41,000 పైచిలకు వరకు కూడా పడిపోయిన పరిస్థితి. ఎలా చూడాలంటారు? ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది? అంటే బంగారం వెండి ధరలు మరో 2 రోజుల్లో ఇంకా ఎక్కువ పతనమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎలా ఉండొచ్చు అంటారు? బంగారం ధరల సునామీకి అయితే బ్రేక్ పడుతుంది. గత కొంతకాలంగా కనీవిని ఎరగని రీతిలో పెరిగిన ధరలు ఒక్కసారిగా కుప్పకూలుతున్నాయి. మొన్న లాస్ట్ ఫ్రైడే నుంచి స్టార్ట్ అయింది ఈ క్రాష్. దాదాపు ఇప్పటి వరకు దిస్ ఇస్ ద 4th టైం క్రాష్. ఇది 4వసారి బంగారం వెండి ధరలు క్రాష్ అవడం ఈ వారం 10 రోజుల్లో. మనకు జనవరి నెలలో వెండి వణికిచ్చింది. ఒక రకంగా సిల్వర్ ధరలు అయితే నేల చూపులు చూసాయి. ధరలు మళ్ళీ కిందికి దిగి రావడంతో ప్రస్తుతం కొనుగోలుదారులు ఒక రకంగా పండుగ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 ట్రేడింగ్ సెషన్ లో భారీగా కరెక్షన్ ఎదుర్కొన్న వెండి ధరలు ఇవాళ సోమవారం నాడు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఏదైతే ఎంసీఎక్స్ లో నష్టాలను అయితే నమోదు చేస్తున్నాయి. స్టార్టింగే ఇవాళ అంటే మొన్న 30వ తారీఖు నాడు గురువారం నాడు బలమైన అమెరికన్ డాలర్ ప్రభావం ఎప్పుడైతే ఫెడ్ కొత్త చైర్మన్ ని పెట్టబోతున్నాం అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేశారో ఇంకా అప్పటి నుంచి వీటి పతనం ప్రారంభమైందని చెప్పవచ్చు. సో అప్పుడు ఆ రోజు సిల్వర్ ధర 4,20,000 ఉండే.
అది ఆల్ టైమ్ హై అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వెండి దాదాపుగా 39% కంటే ఎక్కువగా పడిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయంగా ఎక్స్చేంజ్ సంబంధించి సిఎంఈ గ్రూప్ మార్జిన్ అవసరాలను పెంచడం కూడా మార్కెట్ పై ఒత్తిడి కలిగిస్తున్న పరిస్థితి. సోమవారం నాడు ట్రేడింగ్ అంటే ఇవాళ ఎంసీఎక్స్ వెండి ధరలు దాదాపుగా 4% తగ్గి కనిష్ట స్థాయి 2,55,652 చేరుకున్నాయి. గత కొన్ని వారాలుగా కొనసాగిన వేగవంతమైన ర్యాలీ ఇప్పుడు ఇలాంటి భారీ పతనం రావడం పెట్టుబడిదారులకు కూడా ఆందోళన గురి చేస్తుంది. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొంత భిన్నమైన పరిస్థితి ఉంది. ప్రారంభ వాణిజ్యంలో దాదాపు 12% వరకు పడిపోయిన స్పాట్ సిల్వర్ ధరలు తర్వాత కొంత కోలుకున్నాయి. మళ్ళీ వాళ్ళ మార్నింగ్ సెషన్ లో మళ్ళీ 8% లాభంతో $84,140 దగ్గర ట్రేడ్ అయినాయి. వెండితో పాటు బంగారం ధరలు కూడా ఎంసీఎక్స్ లో ఇవాళ మళ్ళీ నష్టాన్ని కొనసాగించాయి. అంటే ఈ మొత్తం దశాబ్ద కాలంలోనే 10 ఏళ్లలో ఒకే రోజులో అత్యధిక పతనం నమోదైన తర్వాత కూడా బంగారం ధరలు మళ్ళీ దిగువలోనే కదిలాయి. ఎంసీఎక్స్ లో బంగారం ధరలు 1.5% తగ్గి దాదాపు 1,40,000 కనిష్ట స్థాయికి చేరుకున్నాయి స్టార్టింగ్. అయితే తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ స్పాట్ గోల్డ్ ధరలు మన ఏసియా ట్రేడింగ్ సమయంలో 4% పడిపోయిన తర్వాత కూడా స్వల్పంగా 1% మళ్ళీ కోలుకొని ఇప్పుడు ఓవరాల్ గా 3.5% పడిపోయిన పరిస్థితి. సో గత ఏడాది అంటే రామ్ దాస్, ఇప్పుడు మనం గోల్డ్ ఇన్వెస్టర్స్ చాలా మంది ఉంటారు. ఇటువంటి సమయంలో గోల్డ్ కొనడం కరెక్ట్ అంటారా కాదంటారా? ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు తగ్గిన పరిస్థితిలో ఎక్కువగా కూడా ఇన్వెస్ట్ చేసి గోల్డ్ కొనేందుకు కూడా చాలా మంది మొగ్గు చూపుతుంటారు. మరి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? కన్సిస్టెన్సీ అనేది ఉందా? అంటే ఒకవేళ గోల్డ్ ధరలు ఇప్పుడు తగ్గినాయి కదా అని కొంటే పొరపాటే అంటారా, లేకపోతే ఇది కంటిన్యూ అవుతుందంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇది ఆలోచించుకోవాల్సిన సమయం. అంటే అంతర్జాతీయ మార్కెట్ల రేట్లు ఎప్పటికప్పుడు చూసుకొని దాన్ని బట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. అంటే రైట్ నో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం కొంత తగ్గాయి. ఎందుకంటే లాస్ట్ ఫ్రైడేతో పోలిస్తే మనం పోయిన శుక్రవారం చోటు చేసుకున్న భారీ అమ్మకాలు ఏమైతుందంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. అందరూ లాభాల స్వీకరణకు ఎగబడుతున్నారు. ఉన్న ధరలు పెరిగాయి కాబట్టి ఇక వాటిని తీసేసి వాటిని క్యాష్ చేసుకుంటున్నారు. సో దాంట్లో ఏమవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ తో అమ్మకాలు ఎక్కువగా పెరిగితే కొనుగోలు తగ్గాయి. కొనుగోలు తగ్గడం వల్ల ఆటోమేటిక్ గా మనకు ధరలు పడిపోతున్నాయి. అదే చెప్పబోతున్నాను. లాస్ట్ ఫ్రైడే నుంచి భారీ అమ్మకాలకు కారణం అమెరికా ప్రెసిడెంట్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ కెవిన్ వార్ష్ ను నియమించే ఆలోచన. అక్కడ ఏమైతుందంటే ఆయన డాలర్ ను స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ దీని ధరలు తగ్గొస్తున్నాయి. ఇన్వెస్టర్లు అంతా ఏం చేస్తున్నారంటే డాలర్ పై పెట్టుబడి పెడుతున్నారు, గోల్డ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. సో జరుగుతుంది అది. ఇక్కడ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా కొనుగోలుదారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా స్టెప్ వేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే పెట్టుబడి అనేది దేర్ ఓన్ రిస్క్. వ్యూవర్స్ అడ్వైస్ కూడా అదే చెప్తున్నాం. పెట్టుబడి పెట్టే ముందు 1-4 సార్లు జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా అది మీ సొంత ఆలోచన, మీ సొంత రిస్క్. అది మీ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు అట్లాంటి లావాదేవీలు జరిపే ముందు మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి నిపుణులు కానీ లేకుంటే మీకు తెలిసిన వాళ్ళని కానీ సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత మెరుగ్గానే ఉంది. వెండి కానీ బంగారం కానీ కొంత తగ్గుముఖం పట్టిన పరిస్థితి. ఎందుకంటే ఆ గరిష్ట స్థాయి నుంచి ఇప్పుడు చాలా తగ్గిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే రాబోయేది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు అంటే మొన్నటి దాకా ఆకాశాన్ని అందుకునేటువంటి ధరలు ఇప్పుడు కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తగ్గుతున్నాయి. ఇంకా 1-2 days లో మేబీ ఇంకా తగ్గొచ్చు. సో దాన్ని బట్టి ఖచ్చితంగా రామ్దాస్, ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ జీవిరావు లాంటి వారు కూడా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు గోల్డ్ రేట్లు పెరుగుదల కావచ్చు తగ్గుదల కావచ్చు ఇవి ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్ లో వీటి ధరలు అత్యంత పెరిగే అవకాశం ఉంది. గోల్డ్ 2 లక్షల తులం దాటే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. గతంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ గమనించినట్లయితే 2 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉందంటారా? అసలు గోల్డ్ ఇప్పుడు కొనడం సేఫా కాదా? మీ అభిప్రాయం ఏంటి? ఎగ్జాక్ట్లీ. అదే ఇప్పుడు మనకు ఉన్న సిచ్యువేషన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ధరల తీవ్రమైన హెచ్చు తగ్గుదల నేపథ్యంలో ఈ ఫ్యూచర్స్ మార్కెట్ అనేది ట్రేడింగ్ అనేది ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు మనకు చాలా మంది స్టాక్ చేసి పెట్టుకున్నారు. సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్స్, చైనా లాంటి దేశాలు, మిగతా దేశాలన్నీ కూడా విపరీతంగా స్టాక్ చేసుకున్నాయి. దాని నుంచి తర్వాత బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం అదే అంతర్జాతీయ మార్కెట్ ఇక్కడ అమెరికన్ డాలర్ బలపడినప్పుడు అది బులియన్ పై ఒత్తిడి పెరుగుతుంది. బులియన్ పై ఒత్తిడి పడినప్పుడు ధరల హెచ్చు తగ్గుల నేపథ్యంలో ఇక్కడ దీని మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ రకంగా ఆర్థిక భారం అయితే పడుతుంది వాళ్ళ మీద, ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో. అప్పుడు ఏం చేస్తారంటే ఆ రిస్క్ దాని నుంచి బయటపడేందుకు వీళ్ళు ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకుంటారు.
దాని ప్రకారం ప్రస్తుతం ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి అలాగే ఉంది. అవన్నీ కూడా అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు కాబట్టి దాని నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి ధరలు తగ్గుతున్నాయి. ఈ ధరలు తగ్గుదల అనేది ఎన్ని రోజుల వరకు ఉంటుందనేది మనం అంటే స్పష్టమైనటువంటి స్థిరత్వం ఏర్పడే వరకు పెట్టుబడిదారులు అయితే జాగ్రత్తగా వ్యవహరించాలి. పెట్టుబడిదారులు కావచ్చు, సాధారణంగా కొనుక్కునే సామాన్యులు కావచ్చు, ఎవరైనా కూడా కాస్త జాగ్రత్తగా చూసుకొని వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరి మీరు అంటున్నట్టుగా ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్, ఇప్పుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక పుస్తక రచయిత ఉన్నారు, ఆయన రాబర్ట్ కియోసాకి. ఆయన కూడా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కొంచెం మామూలు మధ్యతరగతి పేదవాళ్ళు ఇలాంటి సమయంలో ఉన్నాయి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది, భయానికి గురవుతారు ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఆ నష్టాన్ని సొమ్ము చేసుకోవడానికి చూస్తుంటారు, వాళ్ళు కొనుక్కోవాలని చూస్తుంటారు. అంతే వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైతే నష్టాలు ఉన్న దాన్ని కొనుక్కొని భవిష్యత్తులో దాన్ని స్టాక్ చేసుకొని దాన్ని మళ్ళీ లాభాల బాట పట్టించుకోవాలని చూస్తుంటారు. ఇది ఒక బిజినెస్ ట్రిక్ అది. అంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఎక్కువ ధనవంతులు చేసే పని అది. సో ఆ రకంగా అంటే భిన్నమైన పరిస్థితులు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఈ ట్రేడింగ్ సంబంధించి ఇప్పుడు ఏదైతే ఇదంతా కూడా ఫ్యూచర్స్ మార్కెట్, ఇది గోల్డ్ స్పాట్ సంబంధించినటువంటి ట్రేడింగ్, ఇదంతా కూడా ఆ ట్రేడింగ్ విషయంలో జరుగుతున్నటువంటి హెచ్చు తగ్గులు, కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి అంశం, ఇదంతా కూడా మనం అదే చెప్తున్నాం. వ్యూయర్స్ అడ్వైస్, మనం ఖచ్చితంగా కొనాలా వద్దా అనేది ఖచ్చితంగా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి కొనుగోలుదారులు అయితే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అంటే ముందుగా ఇప్పుడు ఈ పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పుడు కొంచెం దిగొచ్చాయి. ఎందుకంటే లాస్ట్ వీక్ చూసుకుంటే కనుక లాస్ట్ ఫ్రైడే నుంచి చాలా తగ్గుతున్నాయి ధరలు. సిల్వర్, గోల్డ్ అయితే కొంత ఆశాజనకంగానే ఉంది. ఇప్పుడైతే పర్వాలేదు అనిపిస్తుంది కొనడానికి. బట్ ఇంకా 1-2 days మేబీ ఆగితే తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. ఇది ఎలా ఉంటుందంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. ఖచ్చితంగా ఆ ధరల పెరుగుదల హెచ్చు తగ్గులు చూసి జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. సో ఆ రకంగా ప్రస్తుతం అయితే ఇవాళ మార్కెట్ ఫ్యూచర్స్ ఒక్కసారి మనం ట్రేడింగ్ స్టార్టింగ్ చూసినట్టయితే కనుక ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా ధర అయితే క్షీణించిన పరిస్థితి కనబడుతుంది. ఏకంగా స్పాట్ గోల్డ్ 6.3% ఇవాళ పతనమైంది. వెండి ధరలు కూడా అదే రకంగా పతనమైన పరిస్థితి కనబడుతుంది. సో ఎప్పటికప్పుడు మార్కెట్ ను ట్రెండ్ ను బట్టి చూసుకుంటూ కొనాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ పతనాన్ని అయితే ఇప్పుడు ఇవి మూట కట్టుకున్న పరిస్థితి ఇవాళ అయితే మరింత క్షీణించాయి. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. సో మొత్తంగా చూస్తున్నాం బంగారం వెండి ధరలు భారీగా పతనమైన సిచ్యువేషన్ ఇప్పుడు నెలకొందని చెప్పాలి. మొన్నటి వరకు కూడా ఆకాశాన్ని దాటిన బంగారం వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కూడా పడిపోయిన పరిస్థితి. అయితే ఇన్వెస్టర్స్ ప్రజెంట్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో బంగారం తగ్గింది అని కొనడం మంచిదా లేదా అనేది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే గోల్డ్ అండ్ వెండికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని కనుక్కొని ఇన్వెస్ట్ చేయడం మంచిదంటూ కూడా మా ప్రతినిధి రామ్దాస్ ఇచ్చిన సమాచారం మేరకైతే మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా కూడా బంగారం వెండి ధరలు ఆకాశాన్ని దాటే సామాన్యులకు అందనంత దూరంలో కూడా వెళ్ళిన బంగారం వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోవడంతో అందరూ కూడా బంగారం వెండి ఇప్పుడే కొనడం మంచిది అంటూ కూడా కొందరు అనుకుంటున్నారు. కొందరు ఇంకా తగ్గుతాయేమో అన్నట్టుగా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి బంగారం వెండి ధరలు ఇక్కడ స్టేబుల్ గా ఉంటాయా, లేకపోతే మరింత తగ్గుతాయా, లేకపోతే మరోసారి పెరిగే అవకాశం ఉందా అనేది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. మొత్తంగా బంగారం నిపుణులకు సంబంధించి వాళ్ళు మాట్లాడడం జరిగింది, ఏమన్నారో చూద్దాం. నిన్న చెప్తూనే ఉన్నాను నేను కూడా, ఇది పొంగు లాంటిదండి, జాగ్రత్తగా ఉండాలి. పాల పొంగు ఎలా అయితే అదేదో రియల్గా స్ట్రెంత్లు పెరగదు, అది ఓన్లీ పొంగు వస్తుంది, అది టెంపరీ, మళ్ళీ పడిపోతుంది. సో ఇలాంటి పొంగులాగా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. పడిపోయే ఛాన్స్ ఉంది, పడిపోయే ప్రమాదం ఉంది. ఒకటే రోజులో 50,000 సిల్వర్ కరెక్ట్ అయినా అవ్వచ్చు, ఎప్పుడవుతుంది ఎవరు చెప్పలేం, కానీ బట్ సూన్ జరుగుతుందని చెప్పడం జరిగింది. సో నిన్న మధ్యాహ్నం మాట్లాడాను, ఈవినింగ్ కల్లా ఇది జరగడం చూసాము. సో ఇక్కడ నుండి కూడా అంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ మూమెంట్స్ వచ్చినప్పుడు జనరల్గా కరెక్ట్ అయిన ఒక రోజులోనే రివర్స్ అవ్వదు. జనరల్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80% ఛాన్స్ ఏంటంటే రివర్స్ అవ్వదు, అంటే మళ్ళీ అప్ సైడ్ పోదు, కొంత కన్సల్టేట్ అవ్వాలి. కాబట్టి మేబీ రానున్న కాలంలో నేను అనుకోవడం ఒక 8 to 10% గోల్డ్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మేబీ 1,50,000 to 1,55,000 బ్యాండ్ ప్యూర్ గోల్డ్ నేను మాట్లాడేది రేటు, ఆ లెవెల్ వస్తే బహుశా మిస్ అయ్యాము అనుకున్న వాళ్ళు దాదాపు 1,90,000 వరకు పోయింది. సో ఆల్మోస్ట్ 2 lakhs దగ్గరికి పోయి కరెక్ట్ అయింది. కాబట్టి 1,55,000 రేంజ్ వస్తే మిస్ అయిన వాళ్ళు కొనాలనుకుంటే కొంత కొండ మొదలు పట్టేచ్చేమో అని అనిపిస్తుంది నాకు. అక్కడ కూడా సపోర్ట్ దొరుకుతుందా లేదా చూడాలి. ఏం డిపెండ్స్ అండి, ఇప్పుడు గ్లోబల్ న్యూస్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే ఇంత స్టీప్గా పెరుగుతుందో పారాబోలిక్ మూమెంట్ వచ్చినప్పుడు
తప్పకుండా ఇలాంటి కరెక్షన్స్ కూడా రావాలి. సో ఇప్పుడు ఇమీడియట్గా ఇవాళ కొనాలి అంటే ఆన్సర్ ఈజ్ నో. బెటర్ వెయిట్. మై ఎక్స్పీరియన్స్ ఇస్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్. సో సరే, అయితే 2025లో ఇప్పుడు 26లో కూడా చూస్తే నిజంగానే గోల్డ్ సిల్వర్ బుల్ రన్ అనేది చూస్తున్నాము. అంటే ఎవరు ఊహించని విధంగా బంగారంలో మనకి అధికంగా ధరలు పెరిగాయి, అదేవిధంగా వెండిలో కూడా అదే విధంగా పెరిగాయి. అయితే ఇప్పుడే ఎందుకు ఈ విధంగా ఇంత భారీగా పెరుగుదల అనేది చూసాము అంటారు? అంటే అసలు గత కోవిడ్ తర్వాత పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇండియా ఈజ్ సమ్వాట్ బెటర్ అండి, బట్ అదర్ నేషన్స్ అన్నీ కూడా నిజంగా చెప్పాలంటే స్ట్రగుల్ అవుతున్నాయి. అన్ని దేశాలు కూడా చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నాయి. సో తర్వాత దానికి తోడు యుద్ధాలు. సో ఈ యుద్ధాలన్నీ కూడా ఏంటంటే ఎకానమీస్ తీస్తున్నాయి. ఆ కంట్రీస్ ఎకానమీ దెబ్బ పడుతుంది. వాటి మీద ఆ కంట్రీస్ మీద డిపెండ్ అయిన ఎకానమీస్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో గ్లోబల్గా చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. సో అది ఒక పక్కన నడుస్తుంటే ఇంకో పక్కన మనకి ట్రంప్ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక పక్క డాలర్ వీక్ ఉంది, హ్యూజ్ డెట్ ఉంది అమెరికాకి. దాన్ని ఎలా సరిదిద్దాలో చూడకుండా నేను యూనిలాటరల్గా నిర్ణయాలు తీసేసుకుంటాను, మీరంతా వినాల్సిందే అని ఒక నియంత పాలన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దేశం ఉంటే ఆ దేశం వరకు నడుస్తుంది, కానీ మిగతా అన్ని దేశాల మీద మరి నియంతలాగా ప్రవర్తిస్తే అయ్యే పని కాదు. సో దానివల్ల ఏంటంటే డాలర్ రిజర్వ్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ లోపల భయం మొదలైంది. ఎప్పుడైతే రష్యాని వాళ్ళ రిజర్వ్స్ అన్ని మీ డాలర్ రిజర్వ్స్ అన్ని నేను బ్లాక్ చేసేసాను, యూ కెన్ నాట్ టేక్ బ్యాక్ అనగానే ఏదో భవిష్యత్తులో ఒక రోజున మా దేశంలో కూడా మా రిజర్వ్స్ కూడా ఇట్లానే అవుతుంది ఏమని భయం అనేది అన్ని దేశాల్లో పుట్టడం జరిగింది. సో దానికి ప్రత్యామ్నాయంగా వెతుకుతున్నారు. దానికి బంగారం అనేది ఒక మార్గంగా ఉంది. కాబట్టి దేశాలే, చైనా చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కొనడం మొదలుపెట్టాయి. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ లేకపోతే ఒక ఈటీఎఫ్ లేకపోతే ఎవరు ఇన్స్టిట్యూషన్ కొంటే బంగారం వెండి పెరగడం కాదండి. మెయిన్ రీజన్ దేశాలు కొంటున్నాయి, అంటే సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. సో చైనా విపరీతంగా అగ్రెసివ్గా కొంటుంది. ముందు గోల్డ్ కొనడం స్టార్ట్ పెట్టిన తర్వాత సిల్వర్ కూడా కొంటున్నట్టుంది. సో లేకపోతే ఇంత పెరగదు, సిల్వర్ కొనకపోతే ఇంత పెరగదు. సో చైనీస్ ఇన్వెస్టర్లు అయితే కొంటున్నారు, అదైతే తెలుస్తూ ఉంది. దెర్ ఈజ్ ఏ ప్రీమియం ఆల్మోస్ట్ లాస్ట్ 8-9 డేస్ నుండి వింటున్నాం. వాళ్ళు 8 to 10% $10 ఎక్కువ పెట్టి కొంటున్నారని విన్నాం, అంటే చూస్తున్నాం మనం. సో చైనా న్యూస్ అనేది ఎగ్జాక్ట్గా మనకి పక్కాగా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, కానీ ఎవరైతే గమనించారో వాళ్ళు చెప్తున్నారు. సో ఇది మొరార్లెస్ ప్రీమియం పెట్టి కొంటున్నారు వాళ్ళు చైనీస్ అని తెలుస్తుంది. సో దానివల్లనే ఇంకా ఉధృతంగా పెరగడం సిల్వర్లో చూసాము. సో ఇదంతా కూడా ట్రంప్ రాకతో ప్రాబ్లమ్స్ పెరిగినాయి. ఈ టారిఫ్స్ అని యూనిలాటరల్గా డెసిషన్ తీసుకోవడము, అన్ని యుద్ధ వాతావరణం సృష్టించడము, థర్డ్ వరల్డ్ వార్ వస్తుందని చెప్పడము, ఇట్లాంటి రకరకాల సమస్యలు క్రియేట్ చేస్తున్నాడు. ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క రకంగా బెదిరిస్తున్నాడు, బలవంతాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే యుద్ధ వాతావరణం కదా. న్యాచురల్గా ఈ కాలంలో యుద్ధం అంటే సైన్యము దిగి యుద్ధం చేస్తాను కాదు కదా. ఈ యుద్ధం అంటే ఈ కాలం అంతా టెక్నాలజీ డ్రివెన్ యుద్ధం ఉంటాయి. ఇలాంటివే ఇది నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వార్ ఏమో ఇట్లానే కంటిన్యూ చేస్తే ఆ పెద్ద మనిషి. సో నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వార్, ఎవ్రీబడి ఈజ్ అపోజింగ్ నౌ. యుఎస్ ఈజ్ ఫైటింగ్ విత్ సో మెనీ కంట్రీస్ లాగా ఉంది. సో ఈ 21వ శతాబ్దంలో బహుశా ఇట్లాంటి యుద్ధాలే వస్తాయేమో. సో కాబట్టి పరిస్థితులు బాగలేవు, డాలర్ వీక్ అవుతుంది. డాలర్ ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. వాళ్ళ డెట్ కూడా వాళ్ళు చెప్పిన $38 ట్రిలియన్ కాదు, ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో వీ డోంట్ నో. సో $38 ట్రిలియన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యూజ్ అంటే దానిపైపైచి 60 కానీ 80 ట్రిలియన్ కానీ ఉండొచ్చు అని చెప్తున్నారు. వీ డు నాట్ నో, బట్ అఫీషియల్గా డిక్లేర్ చేసిన $38 ట్రిలియన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యూజ్ డెట్. సో కాబట్టి డాలర్ని ఎవరు నమ్మట్లేదు, డాలర్ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు, డాలర్ నుండి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాయి దేశాలు. సో కాబట్టి బంగారము తర్వాత వెండిలో కూడా పెట్టుబడులు వస్తున్నాయి. సో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు బాగా విపరీతంగా పెడుతున్నారు ఈ కాలంలో. సో వీటి వల్ల పెరుగుతూ ఉంది నాన్ స్టాప్గా. భవిష్యత్తులో కూడా ఇట్లానే కంటిన్యూ అవుతుంది అని నమ్మే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి. సో కాబట్టి ఈ రేటు ఒక లెక్క కాదు, ఇక్కడ నుండి కూడా డబుల్ అవుతుంది, 50% పెరుగుతుంది అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి. బట్ ఇంత పెరిగినాక సిల్వర్ ఒకటే ఇయర్లో 4.5 times 5 times పెరిగినాక దానిలో చేయి పెట్టడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా. దానికి కొంచెం దూరంగా ఉంటే బెటర్, ఆల్టర్నేటివ్ చూసుకోవడం బెటర్ అండి ఎప్పుడు కూడా.
సరే అయితే బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి చాలా మంది ఇందాక మీరు చెప్పినట్టుగా పెట్టుబడులు పెడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా అవుతోంది. సో పెట్టడం సేఫే అంటారా ఇప్పుడు పెరుగుతున్న ధరల దృష్ట్యా? కాదండి, సేఫ్ కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా రిటైల్ ఫ్రెంజీ వచ్చిందంటే దాని అర్థము దీనిది టాప్ అయిపోయిందని అంటాము. సరే, ఇప్పుడు ఒక పక్కన రిటైల్ ఫ్రెంజీ ఉండి ఇంకో పక్క చైనా లాంటి దేశాలు ఇంకా కొంటూ ఉండొచ్చు. వి డూ నాట్ నో. అది ఏం చేస్తారు వాళ్ళు అనేది మనకు తెలియదు. సో ఇది మంచి సైన్ కాదు. రిటైల్ ఇంత వెంట పడి కొనడం అనేది చాలా బ్యాడ్ సైన్. అది చూస్తే చాలు దీన్ని అయిపోయిందిరా బాబు, ఈ పరిస్థితి బంగారం వెండి పరిస్థితి అయిపోయింది, కొన్నాళ్ళన్నా సైడ్ వేస్లో మూవ్ అవ్వాలి కొన్నేళ్ళు, లేదంటే పడిపోవాలి. సో థింగ్స్ ఆర్ నాట్ ఆల్ రైట్. ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్లు అయితే మేము చేయబెట్టము, కొనము. ఎవరైనా వచ్చినా కానీ ఎందుకు తొందరండి, ఈ అసెట్ క్లాస్ కాకపోతే ఇంకో బెటర్ అసెట్ క్లాస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, బాగా తగ్గి ఉన్నాయి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో. యూ కెన్ లుక్ ఎట్, బాగా తగ్గుంది కాబట్టి 3 రెట్లు 2 రెట్లు 4 రెట్లైనా అసెట్ ఎంబడి ఎందుకు పడాలండి? ఫూలిష్నెస్ కదా. అంతే స్టాక్ మార్కెట్లో కూడా లాస్ట్ 1 ఇయర్ పైనుండి మార్కెట్లు పెద్దగా పెరగట్లేదు, సైడ్ లైన్స్లో ఉంటున్నాయి, స్లైట్ కరెక్షన్లో ఉంది. స్టాక్ మార్కెట్ ఈజ్ అ గుడ్ స్పాట్, అందులో కూడా మంచి సెక్టర్స్ ఉన్నాయి. సో స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లాంటివి చూడాలి తప్ప బంగారం వెండి వెంటపడి కొనడం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్తాను నేను. మన మహిళలకు కూడా చెప్తాను, బంగారం లేకుండా బతకగలుగుతాము. అది ఆహారం కాదు, అదేమీ పెట్రోల్ డీజిల్ కాదు, లేకపోతే మందులు కావు. ఆహారము అదే, అప్పుడు తప్పదు కొనాలి ఏ రేటు ఉన్నా. కానీ దాని వెంటబడి మళ్ళీ పెట్రోల్ డీజిల్ ఎట్లాగో మనం ఆయిల్ ఎట్లాగో ఇంపోర్ట్ చేస్తున్నాం, హ్యూజ్ ఇంపోర్ట్స్ ఉన్నాయి, దానివల్లనే రూపీ డివాల్యూ అవుతుంది నాన్ స్టాప్గా. సో దాంతో ఇప్పుడు బంగారం వెండి కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం. ఈ రెండు కూడా మన దగ్గర గనులు లేవు, మన దగ్గర దొరకవు. సో కాబట్టి విపరీతమైన ఇంపోర్ట్స్ వల్ల దేశానికి అది అరిష్టం తప్ప మంచిది కాదు. కాబట్టి ఆలోచించండి. బంగారం వెండి ఇదేదో నాన్ స్టాప్గా పెరుగుతుంది, బంగారం వెండి నాన్ స్టాప్గా పెరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. సో అవసరాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నప్పుడు చూసి అవసరమైనంత వరకు కొనుక్కోండి. ఏదో ఇగో సాటిస్ఫాక్షన్ బంగారం కొనొద్దు, ఇగో సాటిస్ఫాక్షన్ గోల్డ్ కొనొద్దు, సిల్వర్ కొనొద్దండి. సో దిస్ మై సిన్సియర్ అడ్వైస్ అండి. అండ్ ఆల్సో రిక్వెస్ట్, ఎందుకంటే మంచిది కాదు, ఇంత పెరిగినాక చేయి పెడితే కాలుతుందండి. సో ఎంతవరకు పడుతుంది అనేది టైం ఓన్లీ విల్ టెల్ అస్. బట్ ఇక్కడ నుండి మళ్ళీ పెరగచ్చు కూడా, అది ఎవరూ చెప్పలేరు. సో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు దేశాలు తీసుకుంటాయి, ఇంకా కొంటారా లేదా ఎవరో కంట్రీ వచ్చి అమ్మడానికి ముందు పెడుతుందా? అప్పుడు అమ్మడానికి వచ్చింది అనుకోండి, స్ట్రీప్ ఫాలో అవుతుంది. యూరోపియన్ కంట్రీస్ ఎవరైనా వచ్చి వాళ్ళ దగ్గర రిజర్వ్స్ కొన్ని అమ్ముతానన్నారు అనుకోండి, స్ట్రీప్ ఫాలో అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ లెవెల్లో అసలు రేటు చూడడం ఆపేసేయండి, అప్పుడు కొనాలనిపించదు. తర్వాత రీజనబుల్ కరెక్షన్ వస్తేనే ఆలోచించాలి. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటే 1,55,000 ప్యూర్ గోల్డ్ ఆ లెవెల్కి వస్తే ప్రాబ్లీ యూ కెన్ లుక్ ఎట్. ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఉన్నాయి మాకు కావాలి అనుకుంటే. రెండోది తగ్గించుకుంటే బెటర్ అండి. బంగారం వెండి కొనడం తగ్గించుకుంటే బెటరు. ఇంత రేట్లు పెట్టి కొనడం అనేది కరెక్ట్ కానే కాదు. ఏ అసెట్ క్లాస్ అయినా కానీ కరెక్షన్లో ఉన్నప్పుడు కొనుక్కోవాలి, కానీ విపరీతంగా పెరిగినాక మనం వెళ్ళి దాన్ని వెంటబడి ఇంకా మార్కెట్లో 4 లక్షల రేటు ఉందంటే నువ్వు 25,000 ఎక్కువ అని దుకాణదారు అంటున్నారంట. 20,000 ప్రీమియం ఇవ్వు, ఎక్స్ట్రా రేట్ ఇవ్వని అడుగుతున్నారు. మనం అమ్మాలని పోతే ఈరోజు అమ్మాలని అడిగితే నేను అడిగాను ఊరికే రేట్ కనుక్కుందామని, అమ్ముతాము ఉందా ఏ రేట్ కొంటారంటే 15,000 డిస్కౌంట్ అంట. సో ఏం జరుగుతుంది ఇక్కడ? సో దిస్ ఈజ్ నాట్ ఫేర్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. బంగారం వెండి కొనాలంటే ఫిజికల్ గోల్డే కొనాల్సిన పని లేదండి, ఫిజికల్ సిల్వర్ కొనాల్సిన పని లేదండి, అమ్మేటప్పుడు ప్రీమియంలు కొనేటప్పుడు ప్రీమియం పెట్టాల్సిన పని లేదండి. మీరు ఇప్పుడు ఎక్స్చేంజ్లో ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్ ఉంటుంది, ఎన్ఎస్సి బిఎస్సి వీటిలలో ఈటీఎఫ్లు ఉన్నాయి. సో బీస్ అంటాము, గోల్డ్ బీసు సిల్వర్ బీసు అవి కొనుక్కోవచ్చు. సో కాకపోతే ప్రైస్ ఈ రేటుకి సమానంగా ప్రైస్ కనబడదు మీకు, అది కొంచెం డిస్కౌంట్ లాగా కనపడుతుంది. ప్రైస్ కొనేటప్పుడు డిస్కౌంట్ ఉంటుంది, మళ్ళీ అమ్మేటప్పుడు అదే డిస్కౌంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత పెరుగుతుందో అక్కడ కూడా అంతే పెరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఎంత తగ్గుతుందో ఫిజికల్గా అక్కడ కూడా అంతే తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటివి చూసుకోవడం బెటర్ అండి. సో ఫిజికల్ గోల్డ్ ఫిజికల్ సిల్వర్ ఎమ్మడి పడ్డం అనేది కరెక్ట్ కానే కాదు. కొనాలి అనుకుంటే నిఫ్టీ గోల్డ్ బీస్ సిల్వర్ బీస్ కొనుక్కోండి. అది కూడా ఎంత చిన్న క్వాంటిటీ కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ కంపల్సరీ బిస్కెట్ కొనాలి, లేకపోతే 1 కిలో కొనాలి, ఇవన్నీ రెస్ట్రిక్షన్స్, అక్కడ ఆ రెస్ట్రిక్షన్స్ లేవు. సో లేదంటే ఎస్ఐపి మోడ్లో కొనుక్కోవడం బెస్ట్ అండి. 10 ఏళ్ళు 20 ఏళ్ళ కోసము ఎస్ఐపి మోడ్లో నేను గోల్డ్ కొనుక్కుంటాను అనుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ బయింగ్ గోల్డ్ అండి, ఆర్ సిల్వర్ ఆల్సో. సో దానివల్ల ఏమిటంటే రేట్ యావరేజ్ అవుతుంది మీకు. రూపీ కాస్ట్ అంటే మీరు
రేట్లు పెరిగినా మనకి అడ్వాంటేజ్, తగ్గిన అడ్వాంటేజ్ అవుతుంది అన్నట్టు దానివల్ల. సో చాలా బ్యూటిఫుల్ బెనిఫిట్స్ వస్తాయి. ఎస్ఐపి మోడ్లో కొనుక్కోవడం మనం సలహా ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా బంగారం వెండి ధరల్లో ఎప్పుడూ చూడని విధంగా, అంటే ఈ మధ్య కాలంలో చూడని విధంగా డౌన్ఫాల్ అనేది చూసాము. నిన్నటికి ఈ రోజుకే వెండిలో దాదాపు 50,000 కరెక్షన్ అనేది చూసాము. అయితే బంగారం కూడా అదే విధంగా మనకి తగ్గుతూ వస్తుంది. కానీ స్టేబుల్గా ఒక రేటుకు వచ్చిన తర్వాత కొనుగోలు చేయడం మంచిదని, ప్రస్తుతం ఎవరు కూడా ఆవేశపడి కొనుగోలు చేయడం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ చేయకుండా ఉండటమే మంచిది అని కూడా ఆర్థికవేత్తలు అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.